ఇవాళ లోలో ఉన్నావేమో, రేపొద్దు ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. కానీ ఆ ఉన్నతమైన స్థలంలో ఉండటానికి నీ కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వలె చేయటానికి గల ప్రధాన కారణము రిజాయిస్ ఇన్ గాడ్. అగైన్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ గాడ్. దేవుని యందు ఆనందించు. మరలా చెప్తున్నా, నీ పరిస్థితి చూసి కృంగిపోవద్దు. నీ పరిస్థితిలో డాన్స్ అయ్యి. హల్లెలూయా. రేపు పొద్దున కల సాక్ష్యం నీ ముందు వచ్చి డాన్స్ చేస్తుంది. అందులో జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, బ్యాంకులో డబ్బులు సున్నా ఉండినను, ఇప్పుడు రోగములు ఉండినను, ఏ పరిస్థితి అర్థం కాకపోయినను, కన్నీరు కారుస్తూ ఏడుచుచూ ఉండినను, అసలు నా బతికేంటి అని ఆలోచించుచుండినను, రేపేంటి అని ఆలోచించినను, అయ్యో నిన్నేంటి అలా అని ఆలోచించినను, అసలు ఇవాళేంటి అని ఆలోచించినను, నేను యెహోవా యందే ఆనందించేదను. దిస్ ఈజ్ అ మ్యాటర్. హల్లెలూయా. టుడే ఐఎమ్ గివింగ్ యూ ద కీ. ఆ కీ ఏంటి తెలుసా? ఆశీర్వాదము నీ వైపు తిప్పుకోవడానికి గల సెకండ్ స్టెప్ ఏంటిదంటే, ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయనే నా ఆనందము. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్. నాకు తెలుసు, నాకు అర్థం, మీ చప్పట్లేనే నాకు అర్థమైపోయింది. ఇలా కొడతారు చప్పట్లు. బ్రదర్, ఇన్ని కష్టాల్లో ఉంటే సంతోషపడమంటారు ఏంటి బ్రదరు? ఇన్ని కష్టాలు ఉంటే అసలు పశువులు పండట్లేదు, పంట పండట్లేదు అంటే ఎలా సంతోషంగా ఉండమంటారు? పక్కన ఎలా సంతోషంగా ఉండాలా? ఎలా బ్రదర్? అసలు మా అమ్మాయికి అసలు పెళ్లికి డబ్బులు లేవు, ఎలా సంతోషంగా ఉండమంటారు బ్రదర్? ఉద్యోగం లేదు మా అబ్బాయికి, 10 సంవత్సరాలు ఉద్యోగం లేక దారిలో బేకారులాగా తిరుగుతున్నాడు, అదే బేవర్సోళ్ళలాగా. ఎలా సంతోషంగా ఉండమంటారు బ్రదర్? మేము అనుకున్న కాలేజ్ సీట్ రాలేదు బ్రదర్, కాలేజ్ ఫీజుకి డబ్బులు లేకపోయినాను, ఎలా ఆనందంగా ఉండమంటారు బ్రదర్? ఎలా ఉండమంటారు చెప్పండి ఒకసారి. రెండు విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. చెప్పనా ఎలా ఆనందంగా ఉండాలో? ఎలా ఆనందంగా ఉండాలి చెప్పనా? అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇన్ ఆల్ సఫరింగ్స్ జస్ట్ రిజాయిస్. ఎక్కడంట? సఫరింగ్స్ లో, కష్టాల్లో సంతోషంగా ఏంటి బ్రదర్? ఇదే, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఈవెన్ పాల్, అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మైండ్, అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యోర్స్. నాట్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ ఎనర్జీ. హల్లెలూయా. ఇట్స్ నాట్ బూస్ట్ ఈజ్ యువర్ ఎనర్జీ. హల్లెలూయా. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ ఎనర్జీ. ఆమేన్. రెండు విషయాలు చెప్తాను ఎలా సంతోషంగా ఉండాలి. ఇది పక్కన హెడ్డింగ్ పెట్టుకుని ఎలా సంతోషంగా ఉండాలి. మొదటిది ఇందాక అందుకే ఆ పాట పాడాను, ఏ పాటి వాడినండి నేను, నన్ను ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా నన్ను హెచ్చించావు, నన్ను నా సంఘాన్ని. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, హౌ యూ కెన్ రిజాయిస్ ఈవెన్ ఇన్ దట్ టర్బులెన్స్, ఈవెన్ ఇన్ దట్ ట్రిబులేషన్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ by remembering the past blessings in present. గతంలో దేవుడు నీ కొరకు చేసిన మేలులను నీవు తలంచుకుంటే నీకు ఆనందం వస్తుందంట. హల్లెలూయా. ఇవాళ పక్కన పెట్టే, హలో, ఇవాళ నీకు 20,000 కావాలి, అవునా?
ఎంత కావాలి నీకు ఇవాళ? 20,000 కావాలి. కానీ దేవుడు నీకు గతంలో 1,00,000 రూపాయలు సహాయం చేశాడు కదా. యు సీ దట్? దిస్ ఈజ్ ద పవర్. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ చెప్పండి. గతంలో చేసిన ఆశీర్వాదములను చూసి, గతంలో దేవుడు చేసిన మేలును చూసి నేను ఆనందించాలి. అందుకే దావీదు అంటాడు, దేవుడు చేసిన మేలులలో దేనిని మరువకుమా. పక్కన చెప్పండి, ఆ మేలులు ఏది మర్చిపోవద్దు. కానీ మనిషికి లేనటువంటి బలహీనత ఏంటి తెలుసా? హీ విల్ నెవర్ ఎవర్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఏం చేశావు, ఎప్పుడు చేశావు, ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు చేశావు పెడతావే కానీ ఒక్కసారి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. నేను ఓడిపోయే విధంగా చేయడు. హల్లెలూయా. మేబీ ఏమో ఆయన ప్రణాళిక వేరేదైనా ఉండొచ్చేమో అక్కడ. మొదటిది ఏంటంటే, అందరూ చెప్పండి, గతాన్ని తలంచుకుంటూ, నీవు చేసిన మేలులు తలంచుకుంటూ, వాటిని తలంచుకుంటూ ఉంటే ఒక్కసారి మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. నిజంగా చెప్తున్నాను, ఐ ఛాలెంజ్ యూ. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నా జీవితంలో చాలాసార్లు చూశాను. ఏంటి ప్రభు రేపు పొద్దున పరిస్థితి ఏంటి అని అనుకునే లోపు దేవుడు అంటాడు, రేపొద్దుడు ఎందుకు, నిన్న చేసిన కదా సాక్ష్యం ఆలోచించు. అరే అవును కదా ప్రభు, భలే అద్భుత రీతిగా డబ్బులు వచ్చాయి అనుకుంటే అప్పుడు వెంటనే నాలో విశ్వాసం వచ్చేస్తుంది. హల్లెలూయా. పక్కన అలాగే పాతవి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడు నీకేమొస్తుందంట? ఆనందం వస్తుంది, సంతోషం. యూ విల్ గెట్ జాయ్. మూర్ఖుడు సన్నాసి, దద్దమ్మ, ఎదవ, పందికొక్కు, సేవం పంది అన్నీ వాళ్ళే. ఎవరు అంటే దేవుడు చేసిన కార్యాలు గుర్తించుకునే వాళ్ళు. అందుకే చూడండి, వాళ్ళు ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటారు. దేనిలో ఉంటారు? డిప్రెషన్. ఏ అక్క బాగున్నా, ఏం బాగో ఏమమ్మా అంటదేమో. దూరిని ఇన్ని చేస్తే నీ మొగుడు అన్ని నెక్లెస్లు అన్ని పట్టుచీరలు కొనుక్కుంటే అంటావా? సరే ఆమె పక్కన పెట్టి ఎరా అంటున్నావు అంటే ఏం చెప్పమంటారా బాధలో. అంటే ఇక దేవుడు వాళ్ళని పట్టించుకున్నట్టు, అసలు దేవుడు వాళ్ళని చూడనట్టే ఫీలింగ్ ఇస్తారు ఇక్కడ. ఆ దేవుడు లేకపోతే నీకు జాబ్ వచ్చేదా? ఆ దేవుడు లేకపోతే నువ్వు ఆ కరోనాలో బతికేవాడివా? ఆ దేవుడే లేకపోతే నీ శ్వాస ఈరోజు ఆగేదా? ఆ దేవుడే లేకపోతే నీకు పెన్షన్ వచ్చేదా? ఆ దేవుడే లేకపోతే నీకు ఇంక్రిమెంట్ జరిగేదా? ఆ దేవుడే లేకపోతే ఆ బిజినెస్ నువ్వు చేసేవాడివా? నో. ద ఫస్ట్ కీ ఈజ్ రిమెంబరింగ్ ద మిరకల్స్ వాట్ లార్డ్ హ్యాస్ డన్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, రెండో చెప్పనా వద్దా? విచ్ ఈజ్ మై ఫేవరెట్. అఫ్ కోర్స్ అది కూడా నా ఫేవరెటే, ఇది కూడా నా ఫేవరెటే. అందరూ చెప్పండి, జరగబోయే ఆలోచించి. ఏంటంట? యేసయ్య అంట ఆలోచించుకుంటారంటే, యేసయ్య అబ్బా రేపు పొద్దు నేను సిలువెక్కాలా, ఇన్ని కష్టాలు పడాలా, జనాలందరి కోసం నేను చచ్చిపోవాలా, ఎలా? నా మేకులు, నా చేతులు మేకుల్లో నుంచి దే పియర్స్ ద నెయిల్స్ ఇంటూ మై హ్యాండ్స్, హౌ షుడ్ ఐ అని ఒక్కసారి యేసయ్య పరలోకంలో లేత మొక్కల తండ్రి దగ్గర ఆడతము జ్ఞాపకం చేసుకున్నాడంట. అబ్బా అప్పుడంతా చక్కగా తండ్రి సన్నిధిలో ఉండేవాడిని, ఈరోజు నేను సిలువెక్కాల్సి వస్తుంది అని మరలా ఆయన ధైర్యం చేసుకున్నాడంట. హల్లెలూయా. మళ్ళీ ఆ తర్వాత రేపొద్దున సిలువెక్కబోతున్నారు. ఎక్కిన తర్వాత నాకు దేవుడు 2 మహిమ ఇవ్వబోతున్నాడు. వా తండ్రి, నాకు మొదట ఏం మహిమ ఉందో సిలువెక్కిన తర్వాత నాకు 2 కావాలా, ఇవ్వాలంతే. ఎక్కడుంది? యోహాను సువార్త 17వ అధ్యాయంలో. అందుకే ఇదే 17వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తున్నాడు. 3:17లో భయపడక అందరూనండి, నేను ఆయన యందే ఆనందిస్తా, ఆయన యందే సంతోషిస్తా. ఎలా ఆనందంగా ఉంటారు బ్రదర్? ఈ 2 చెప్పండి అందరండి. ఈ 2. ఒకటి, గతంలో దేవుడు చేసిన మేలులు. చెప్పండి, గతంలో దేవుడు చేసిన మేలులు, చెయ్యబోతున్న మేలులు. ఇప్పుడు ఎలా ఆనందించాలో చెప్పాను, అవునా కదా? నువ్వు ఆనందించడం మొదలు పెడితే నీది ఏ ర్యాంకో తెలుసా? టాప్ ర్యాంక్. ఇవాళ లోలో ఉన్నావేమో, రేపొద్దు ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా.
కానీ కానీ ఆ ఉన్నతమైన స్థలములో ఉండటానికి నీ కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వలె చేయటానికి గల ప్రధాన కారణము రిజాయిస్ ఇన్ గాడ్. అగైన్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ గాడ్. దేవుని యందు ఆనందించు. మరలా మరలా చెప్తున్నా, నీ పరిస్థితి చూసి కృంగిపోవద్దు. నీ పరిస్థితిలో డాన్స్ అయ్యి. హల్లెలూయా. రేపు పొద్దున కల సాక్ష్యం నీ ముందు వచ్చి డాన్స్ చేస్తుంది. అందులో జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈ రెండు వచ్చే వరకు పాటించండి. మేబీ ఈ వీక్ నుంచి అన్నిట్లో టాప్ వెళ్ళిపోతూ ఉంటాం.